హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రూపస్ లైఫ్ స్టైల్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వీడియో అయితే పాలకూర కర్రీ అయితే చేస్తున్నాము. ఎలా చేస్తున్నాము అనేది కూడా మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ప్లీజ్ ఒక లైక్ వేసేసుకోండి. చూడండి, బాండి అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసేసుకొని జీలకర్ర వేసేసుకున్నానండి. ఆనియన్స్, ఫస్ట్ కానీ ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నామండి. ఆనియన్ అయితే వేసేసుకున్నాను. ఇలా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి, కలిపేసుకోండి. కొద్దిగా అది బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కొద్దిగా లైట్గా, అసలు కనిపించదు. నెక్స్ట్ పాలకూర అయితే వేసేసుకున్నాను. మొత్తం పాలకూర నేనైతే సన్న పాలకూరతో చాలా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. రెండు కలిపి అయితే మిక్స్ చేసేసుకోవాలి. కొద్దిసేపు ఉడకనివ్వాలి అండి. ఉడకనిచ్చాక అది మొత్తం ఉడికిపోయాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని కలిపేసుకోండి. కొద్దిగా పసుపు, వేసుకొని ఇలా కలిపేసేసుకోండి. పచ్చిమిరపకాయలు అయితే పేస్ట్ వేసుకున్నానండి. మిక్సీ అయితే పెట్టేసుకున్నాను పక్కన ఫస్ట్ అయితే. ఇప్పుడు ఇందులో వేసేసుకొని అయితే పేస్ట్ వేసేసుకొని మొత్తం కలిపేసుకొని ఇలా పచ్చికాయలు పేస్ట్ వేసుకోవడం వల్ల పాలకూరకి అయితే చాలా చాలా బాగుంటుంది అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉప్పు మనకు తగినంత ఉప్పు, సాల్ట్ వేసేసుకొని మనమైతే మొత్తం ఒకసారి కలిపేసేసుకుందామండి. పాలకూర అయితే తింటే మన హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి. వీక్లీ వన్స్ అయినా చేసుకోండి, లేదా 2 వీక్స్ వన్ టైం అయినా చేసేసుకోండి. గ్రేవీ అయితే కంప్లీట్ అయిందండి. చూడండి ఫైనల్గా ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.